హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షాన్సోయ్ కిచెన్. ఈరోజు రెసిపీ మిస్టికి దోయి. దీన్ని మనం స్వీట్ యోగర్ట్ అని కూడా అంటాము. ఇది చాలా బాగుంటుంది, ఒక ఐస్ క్రీమ్లా ఉంటుంది. ఇది ఇయర్ మొత్తంలో ఎప్పుడు చేసుకున్నా కూడా చాలా సూపర్గా ఉండే రెసిపీ అన్నమాట. దీనికి కావాల్సినవి చూద్దాము. పెరుగు, ఇది ఫ్రెష్ పెరుగునే తీసుకోవాలి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు. ఇది మన షాప్లోది అయినా పర్వాలేదు, కానీ పుల్లగా అయితే ఉండకూడదు. ఈ పెరుగుని నేను 2 కప్పులు తీసుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకొని దానిపైన ఒక సీవ్ పెట్టుకొని ఇలా క్లాత్ పెట్టాను. ఇందులో 2 కప్పులు పెరుగు తీసుకుంటున్నాను. మీరు ఎలాగైనా పర్వాలేదు, కానీ ఈ పెరుగులో వాటర్ బయటికి రెడ్యూస్ అయిపోవాలి కనుక దీన్ని 2 కప్పులు పెరుగు తీసుకొని దీన్ని ఒక నాటు కానీ ఒక ముడి కానీ వేసుకోవాలి, లేకపోతే ఒక బరువైంది పెట్టుకోవాలి దీనిపైన. దీంట్లో ఉండే వాటర్ అంతా కూడా బయటికి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలాగ ఒక 1 అవర్ పక్కన పెడితే అందులో వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఆ బౌల్లోని 500 ml మిల్క్ తీసుకుంటున్నాను. ఈ మిల్క్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఈ మిల్క్ 350 to 400 ml మరిగేంత వరకు కూడా ఇలా స్టవ్ పైనే ఉంచుకోవాలి. అలా బాగా చిక్కగా అయినంత వరకు కొంచెం మరగబెట్టుకోవాలన్నమాట. ఇలా పాలు మరిగిన తర్వాత ఒక గ్లాస్లోని తీసుకోవాలి. ఇలా ఒక గ్లాసులో ఎందుకు తీసుకుంటున్నానో మీరు చూస్తారు. ఈ లోపుగా ఈ మిల్క్ కొంచెం చల్లగవుతుంటాయి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ సిమ్లో పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లోని 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ని సిమ్లోనే ఉంటుండగానే ఇది సిరప్ తయారు చేసుకోవాలి. ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు. మీ షుగర్ కనుక కరగనట్లయితే 1-2 స్పూన్లు వాటర్ అయితే వేయచ్చు. అయితే వాటర్ అయితే వేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఆ సిమ్మర్లో పెట్టేటప్పుడు కొంచెం లేట్గా నెమ్మదిగా మెల్ట్ అవుతుంది షుగరు. ఇలాగా షుగర్ సిరప్ని మనం తయారు చేసుకోవాలి. అలా కలర్ కూడా చేంజ్ అవుతుంది, గోల్డ్ కలర్ వస్తుంది, డార్క్ కలరు. ఇలా డార్క్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతుండాలి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్లోని ఇందాక మనం ఉంచాం కదా ఈ గ్లాసు, ఈ మిల్క్ని కొంచెం వేసుకోవాలి. 2-3 స్పూన్లు చొప్పున ఇలా వేయాలి. ఇలా పైకి మిల్క్ అనేవి వేయగానే ఇలా పొంగుతూ ఉంటాయి. మనం ఇలా కలుపుతుండాలి, లేకపోతే ఇవి కిందకి పడిపోయి స్టవ్ అంతా కూడా అయిపోతాయి అన్నమాట. ఒకేసారి మిల్క్ వేసేస్తే కనుక పాలన్నీ కూడా మిల్క్ అనేవి కింద పడిపోవాల్సి వస్తాయి. క్లీన్ చేసుకోవడం కష్టం. ఇలా వేసే కొలది కలుపుతుండాలి. ఇప్పుడు రిమైనింగ్ మిల్క్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఇంకో 2 నిమిషాలు ఇలా కలుపుతుండాలి. మొత్తం మిల్క్ అంతా వేసాక ఇలా కలుపుతుండాలి. స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు హీట్లోనే ఇలా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ మిల్క్ ఇప్పుడు చూడండి, యోగర్ట్ని సపరేట్ చేద్దాం. యోగర్ట్ చూసారు కదా, ఇందులో వాటర్ అంతా వచ్చేసాయి. ఇందులో పాలు మరగబెట్టిన ఆ గిన్నెలోనే ఈ యోగర్ట్ని ఈ పెరుగుని వేసేసుకుంటున్నాను. చూసారు కదా ఇది ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు దీన్ని చాలా మనం అలాగా మెదపాలి. ఇలా మనం స్టిచ్ చేయడం వల్ల ఇది చాలా సాఫ్ట్గా ఒక క్రీమ్లా వచ్చేస్తుంది. ఈ పెరుగు కాస్త చూడండి చాలా బాగా వచ్చేస్తుంది. పుల్లటి పెరుగు మాత్రం తీసుకోకూడదు. చూడండి సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది కదా. ఈ పెరుగులోని కూడా ఇప్పుడు ఇగోండి ఇలా తయారు చేసాం కదా, టీ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో వచ్చింది. కొంచెం వేయాలి. ఈ సిరప్ అనేది కొంచెం వేసుకొని కలుపుతుండాలి. ఈ మిల్క్ సిరప్ బాగా కలిపిన తర్వాత రిమైనింగ్ అంతా వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇది ఈ షుగర్ సిరప్ తీయడం వలన ఈ చాక్లెట్ కలర్ అనేది వస్తుంది. ఒకవేళ షుగర్ సిరప్ తీయకుండా మామూలుగా షుగర్ పౌడర్ కనుక వేసేస్తే కనుక వైట్గా ఉంటుంది. అందుకనే ఇలాగ పాకం సిరప్ తయారు చేసి ఇలా చేస్తే చాక్లెట్ కలర్ వచ్చి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అదిరిపోతుంది అనమాట. ఇప్పుడు మొత్తం మిల్క్ వేసేసాం కదా, ఇప్పుడు దీన్ని ఇంకోసారి కలుపుకోవాలి చక్కగా. ఇది చాలా ఈజీగా కలిసిపోతుంది కూడా. ఇది మనం ఏ టైంలో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి ఈ రెసిపీ అయితే చాలా ఇష్టపడుతుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మనం మన ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట కొనుక్కుంటే చాలా ప్రైస్ ఉంటుంది. మన ఇంట్లో చేసుకుంటే చాలా ఎక్కువ వస్తుంది. మనకి నచ్చినంత తినొచ్చు అనమాట. దీనికోసం మట్టి పాత్ర, ఇదంతా తయారైపోయాక ఇదంతా కలిపిసుకున్నాం కదా, ఇప్పుడు ఒక మట్టి పాత్రలో వేసుకుంటున్నాను.
ఇలా మట్టి పాత్రలో వేసుకోవచ్చు, స్టీల్ బౌల్స్లో కూడా వేసుకోవచ్చు. మనం ఎందులో వేసుకున్నా కూడా ఏమీ అవ్వదు. చక్కగా ఇది స్వీట్ యోగర్ట్ ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది షేప్ చక్కగా. కాకపోతే దీన్ని మూత పెట్టేసుకోవాలి. మనం మూత పెట్టుకున్నాక వామ్ ప్లేస్లో పెట్టుకోవాలి. దీన్ని నైట్ అంతా కూడా మినిమం 12 అవర్స్ పెట్టుకోవాలి. నేను స్టీల్ ఇలా మూతలు పెట్టుకుంటున్నాను. అల్యూమినియం ఫాయిల్ ఉంటే కూడా మీరు పెట్టుకోవచ్చు, అది లేకపోతే ఇలా మూత పెట్టుకోవచ్చు అనమాట. ఇలా మూత పెట్టుకున్నాక ఇది మాత్రం కంపల్సరీగా వామ్ ప్లేస్లోనే ఉంచుకోవాలి, గోరువెచ్చటి ప్లేస్లోని అలా పెట్టుకోవాలి. మినిమం ఒక 12 అవర్స్ 10-12 అవర్స్ పెట్టుకుంటే చక్కగా ఒక ముక్కలా వచ్చేస్తుంది. మాకైతే ఇక్కడ వర్షాలు పడుతున్నాయి, మేము పూణేలో ఉంటున్నాము, చాలా చల్లగా ఉంటుంది. అయినా సరే చూడండి, ఒక 10 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇదే మిస్టికి దోయి స్వీట్ యోగర్ట్, చాలా బాగుంటుంది. మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాల్స్ కానీ ఏవైనా మంచి మంచి మార్కెట్స్లోకి వెళ్ళేటప్పుడు ఉంటాయి కదా స్వీట్ యోగర్ట్, చాలా బాగుంటాయి. చిన్న చిన్న కప్సే 25 రూపీస్ అయ్యి. చూడండి ఎంత బాగుందో తెలిసిందా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాగా మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను చాలా మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఇవ్వండి మా పిల్లలకైతే ఎంతో ఇష్టం. నేను అప్పుడప్పుడు మినిమం మంత్లీ వన్స్ అనేది కంపల్సరీ చేస్తుంటాను పిల్లల కోసం, మాకు కూడా ఇష్టమని. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మా స్వీట్ యోగర్ట్కి మీరు కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేయండి, మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye. Bye. Happy